సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారు శ్రీ మహాచండీ దేవి అలంకరణలో సింహవాహనంపై దర్శనమిచ్చారు. చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరించారని, త్రిశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని దర్శించుకుని ప్రార్థిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీ కనకదుర్గాయ నమః. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవీ నవరాత్రి పందిట్లో ఈరోజు 5వ రోజున అమ్మవారు సింహ వాహనం మీద మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా, పార్వతీదేవిగా, సరస్వతీదేవిగా, లక్ష్మీదేవిగా త్రిశక్తి స్వరూపిణిగా వచ్చి రాక్షసులను సంహరించింది. ఈరోజు భక్తులు అమ్మవారిని ప్రార్థించి దర్శిస్తే వారి యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మరియు శత్రువులందరూ కూడా మిత్రులవుతారు. ఓకే, థ్యాంక్ యూ. నమః. అంబా శాంభవి చంద్రమౌళిరబలా పర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయవ్వన శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. మన హుజూర్నగర్ గ్రామంలో మన కనకదుర్గమ్మ దేవాలయంలో ఈరోజు నవరాత్రోత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా మహాచండీ అవతారంలో మనకి దర్శనం ఇస్తూ ఉన్నారు. కలౌ చండీ వినాయక అని మనకి శాస్త్రం చెబుతూ ఉంది. అంటే కలియుగంలో విశేషించి ఆరాధన దైవంలో మొదట గణపతి, అదేవిధంగా అమ్మవారు స్వరూపాల్లో చండీదేవి. ఈ నవరాత్రుల్లో, అందులో దక్షిణాయన పుణ్యకాలంలో మనం ఈ నవరాత్రి ఉత్సవాలలో శారదా నవరాత్రుల్లో